ఇక రెండవ అంశము పశ్చాత్తాపము వినయము. 3 వాక్యాలను చూసుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనము. కనుక నేను పలికిన పలుకులకు సిగ్గుపడుచున్నాను, దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపపడుచున్నాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయొచ్చు, అతనికి మనవి చేసుకుని ఉపవాసముండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని. అదేవిధంగా యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఆ వార్త విని నినివే రాజు సింహాసనము దిగి తన ఉడుపులను తొలగించి గోనె తాల్చి బూడిదలో కూర్చుండెను అని వాక్యము తెలియజేస్తూ ఉంది. యోబు, రాజు వీరిద్దరు కూడా వారు చేసినటువంటి పలుకులకు కావచ్చు, ఆ యొక్క మాటలు, ఆ యొక్క క్రియలు, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పలికినటువంటి మాటలు కానీ క్రియలు కానీ గుర్తించి ఆ యొక్క పాపాన్ని గుర్తించి పశ్చాత్తాపపడుతూ, ప్రభువా నీ ముందు మేము ఏ పాటి వారము, నీ యొక్క కరుణ, నీ యొక్క క్షమాపణ మాకు చూపించు ప్రభువా. ఇదిగో పాపము నుంచి వైదొలగడానికి, దూరం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, పశ్చాత్తాపపడుతున్నాము, కాబట్టి నీ యొక్క కరుణ మాకు చూపించుమయ్యా అని ప్రాధేయపడుతూ ఉన్నారు. అదేవిధంగా దానియేలు ప్రవక్త కూడా తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ విధంగా ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ బూడిదలో కూర్చుంటున్నారని, అంటే తన యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి పాపపు క్రియలు ఉన్నా కానీ, దేవునికి వ్యతిరేకంగా చేసి ఉన్నా కానీ ఇదిగో దూరం అవ్వడానికి పశ్చాత్తాపపడుతూ ఈ విధంగా ఉన్నారు, బూడిదలో కూర్చున్నారు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యొక్క విభూతి ధరించడము దేనికి సంకేతం అంటే మన యొక్క పశ్చాత్తాపానికి, దేవుని ముందు మనము ఏ పాటి వారము అని గుర్తించాలి.